ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్లో 3,38,256 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,58,132 మంది ఉత్తీర్ణత సాధించారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 11,507 మంది పరీక్ష రాయగా 7,062 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 1,12,884 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 54,932 మంది ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్యా కోర్సులలో 4,592 మంది పరీక్ష రాయగా 2,347 మంది ఉత్తీర్ణత సాధించారు. పాస్ అయిన వారి మార్కుల మెమోలను ఈ నెల ఆర్ఐఓ ఆఫీసులో పంపుతామన్న మంత్రి గంటా రీకౌంటింగ్ కు జూలై 2లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇది పాస్వర్డ్ BIRES అన్ని బోల్డ్ లెటర్స్ -RES. మామూలుగా మనం ఏదైతే మెయిన్ ఎగ్జామినేషన్ రాశారో ఆ ఎగ్జామినేషన్స్లో కొంతమంది ఫెయిల్ కావడం కొన్ని సబ్జెక్ట్స్లో, అలాగే మరి కొంతమంది బెటర్మెంట్ కోసం కూడా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్నారు. జనరల్గా ఇది పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యే ఎగ్జామినేషన్. మనకి మొన్న ఇంటర్మీడియట్లో దాదాపు 10 lakhs మంది స్టూడెంట్స్ రాస్తే దీంట్లో దాదాపు 5 లక్షల మంది పిల్లలు ఈ సప్లిమెంటరీ పరీక్ష అటెండ్ అయ్యి ఉన్నారు. ఈ మార్కులు ఎవరెవరికి జాబితా కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ కళాశాల ప్రిన్సిపల్తో జాబితాల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. 29/6/2016 నుండి ఈ సర్టిఫికేట్స్ అనేది అవైలబుల్ అవుతుంది. అలాగే ఎవరైనా దీని మీద మళ్ళీ రీవెరిఫికేషను ఇటువంటివి చేసుకోవాలనుకుంటే కూడా మీకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు దాకా టైం ఉంది. ఈ లోపు మొత్తం మీరు దీనికి అమౌంట్ కట్టి 720 రూపాయలు మార్కులు రీవెరిఫికేషన్ కోసం, రీటోటలింగ్ అయితే 120 రూపాయలు ఈ అమౌంట్ పే చేస్తే ఇది అవుతుంది.